అవి ఎడారి దేశాలు. తరాలు గడిచినా తరగనంత ఇసుక. ఇంకేముంది, భవన నిర్మాణాలకు కొదవే లేదని అనుకుంటాం. కానీ ఆ దేశాలు మాత్రం పక్క దేశాల నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటాయి. ఇసుక కోసం పక్క దేశాల మీద ఆధారపడతాయి. ఆ ఎడారి దేశాల్లో అంత ఇసుక ఉండి కూడా ఇతర కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి కారణమేంటి? ఎడారి ఇసుకలో ఉన్న లోపమేంటి? దాన్ని వాడేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయి? ఎడారి దేశం అనగానే టక్కున గుర్తొచ్చేది సౌదీ అరేబియా. ఆ దేశ భూభాగంలో 95% ఎడారే. ఎటు చూసినా ఇసుక దిబ్బలే దర్శనమిస్తాయి. అలాంటి దేశంలో ఇసుక కొరత అంటే ఆశ్చర్యం కలగక మానదు. వినడానికి ఇది వింతగా ఉన్నా ఇది నిజం. సౌదీ అరేబియా ఇతర దేశాల నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. ఇసుకకు పక్క దేశాలే దానికి ఆధారం. తగినంత ఇసుక ఉండి కూడా ఇతర దేశాల నుంచి ఇసుక ఎందుకు దిగుమతి చేసుకుంటుందో తెలుసా? దానికి ప్రధాన కారణం అక్కడ లభించే ఇసుక నిర్మాణాలకు పనికి రాకపోవటమే. ఎడారి ఇసుక నిర్మాణాలకు అంత అనువుగా ఉండదు. దీంతో ఇసుక కోసం ఇతర దేశాలపై ఆధారపడుతోంది సౌదీ అరేబియా. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా భారీ కట్టడాలను నిర్మిస్తోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీటికి భారీగా ఇసుక అవసరం. వీటికి అవసరమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియం దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మొత్తంలో శాండ్ ను ఇంపోర్ట్ చేసుకుంటోంది సౌదీ దేశం. ఎడారిలో కనుచూపు మేరలో ఇసుకే కనిపిస్తుంది. కానీ అందులో కొంచెం కూడా నిర్మాణాలకు వినియోగించలేం. ఎందుకంటే ఎడారి ఇసుక చాలా మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా నిరంతరం వీచే గాలుల వల్ల కోతకు గురై ఇసుక రేణువులు గుండ్రంగా మారిపోతాయి. ఇలాంటి ఇసుకని సిమెంటుతో కలిపినా గట్టితనం రాదు. దీనివల్ల నిర్మాణాలు చాలా బలహీనంగా తయారవుతాయి. నిర్మాణాల్లో కరుకుగా పలకలుగా ఉండే ఇసుకను వినియోగించటం ఉత్తమమని, ఎడారి ఇసుకతో ఏవైనా భవనాలు నిర్మిస్తే అవి పేకమేడలా కూలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన ఇసుక సాధారణంగా నదీ గర్భంలోనూ సరస్సుల్లో మాత్రమే దొరుకుతుంది. సముద్ర గర్భంలో దొరికే ఇసుక కూడా నిర్మాణాలకు పెద్దగా ఉపయోగపడదు. సముద్రంలోని ఇసుక లవణాలు కలిగి ఉండటం వల్ల చాలా మంది నిర్మాణాల్లో వినియోగించేందుకు వెనకడుగు వేస్తూ ఉంటారు. తమ దేశంలో ఇసుక పనికి రాకపోవడంతో ఆస్ట్రేలియా నుంచి ఇసుక దిగుమతి చేసుకుంటున్నాయి గల్ఫ్ దేశాలు. ప్రపంచంలో కీలక ఇసుక ఎగుమతి దేశాల్లో ఆస్ట్రేలియా 2వ స్థానంలో నిలిచింది. 2023లో అత్యధికంగా $273 బిలియన్ విలువైన ఇసుకను విదేశాలకు ఎగుమతి చేసి 2వ అతిపెద్ద ఇసుక ఎగుమతిదారుగా మారింది. తొలి స్థానంలో అమెరికా ఉంది. సౌదీ అరేబియా దాదాపు $140 మిలియన్ ఇసుకను ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసింది. దీనిని ఎర్ర సముద్రం, నియోమ్, క్విడియా ప్రాజెక్టులకు వినియోగించింది. కేవలం సౌదీ అరేబియా మాత్రమే ఇసుకను దిగుమతి చేసుకోవటం లేదు. ఇతర గల్ఫ్ దేశాలు, యుఏఈ, ఖతార్ వంటి దేశాలు కూడా ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దేశాల్లో కూడా ఆకాశ హర్మ్యాలు భారీ ప్రాజెక్టులు నిర్మిస్తూనే ఉన్నారు. దీంతో ఆయా దేశాలకి కూడా ఇసుక కష్టాలు తప్పడం లేదు. ఇటీవల దుబాయ్, అబుదాబి లాంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవనాలు బలంగా ఎక్కువ కాలం ఉండాలన్న ఉద్దేశంతో నాణ్యమైన ఇసుకను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. సముద్రం నిండా నీళ్లున్నా తాగడానికి ఒక్క చుక్క కూడా పనికిరాదు అన్నట్లు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారైంది. ఈ దేశాలకు చుట్టూ సముద్రం ఉంటుంది. ఇసుకతో కూడిన ఎడారి ప్రాంతమే ఉంటుంది. కానీ అది ఎందుకు పనికిరాని పరిస్థితి. భవిష్యత్తులో ఇసుక సంక్షోభం గల్ఫ్ కంట్రీతో పాటు చాలా దేశాలకు తీవ్ర సమస్యగా మారే అవకాశాలున్నాయి. సౌదీ ఎదుర్కొంటోన్న సమస్య భవిష్యత్తులో మరిన్ని దేశాలకు వ్యాపించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో అసలే ఇసుక దొరకకపోవడంతో పూర్తిగా ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. మిగతా దేశాలు కూడా అనుకున్న స్థాయిలో ఇసుక సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇసుక సంక్షోభం రోజురోజుకు ముదురుతుంది. విచ్చలవిడిగా ఇసుకను తోడేస్తూ ఉండడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఈ నిర్మాణం చేయాలన్నా ఇసుక కావాల్సిందే. మరి ఎలా? ఇసుక కొరత నుంచి బయటపడే మార్గమే లేదా? గల్ఫ్ కంట్రీస్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సిందేనా? వీటన్నింటికి చెక్ పెట్టేందుకు సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఏం చేయబోతున్నాయి? ఇతర గల్ఫ్ కంట్రీస్ తో పోలిస్తే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్ దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పాశ్చాత్య దేశాలను తలదన్నేలా ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నాయి. అద్భుతమైన నగరాలను తీర్చిదిద్దుతున్నాయి. అభివృద్ధి, ఆదాయంలోనూ దూసుకుపోతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇసుక దొరకకపోవటమే వాటికి ప్రధాన అడ్డంకిగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇసుక దొరక్కపోతే అది ఆ దేశ గ్రోత్ ఇంజిన్ పై ప్రభావం చూపుతుంది. దీంతో ఇసుక కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి ఈ 3 దేశాలు. ముఖ్యంగా ఇసుకకు ఆల్టర్నేట్ గా ఎంశాండ్ పై దృష్టి సారించింది సౌదీ అరేబియా. ఎంశాండ్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్. పెద్ద పెద్ద రాళ్లను మెషిన్లలో వేసి వాటిని పొడి చేసి ఈ ఎంశాండ్ ను తయారు చేస్తారు. రాళ్లని చిన్న చిన్న రేణువులుగా చేయటంతో అది సహజంగా లభించే ఇసుకలాగే గరుకుగా ఉంటుంది.
అందుకే భవన నిర్మాణ పనులకు ఉపయోగించుకునేలా ఉంటుంది. సౌదీ అరేబియా సహా ఇసుక కొరతను ఎదుర్కొంటోన్న కొన్ని దేశాలు ఇసుకకు బదులుగా ఎంశాండ్ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. డిమాండ్ తగ్గట్టు ఎంశాండ్ను తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఇది ఇసుక కొరతను తీర్చే అవకాశం లేదు. ఇంకొన్ని విధానాలపై కూడా ఫోకస్ పెట్టాయి గల్ఫ్ దేశాలు. భవన నిర్మాణాలకు ఉపయోగించే ఇతర వస్తువులను తిరిగి వినియోగించటం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కొన్ని వ్యర్థ వాయువులను శుద్ధి చేసి వాటిని ఇసుకకు ప్రత్యామ్నాయంగా వాడే పద్ధతులపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే కృత్రిమ ఇసుక అందుబాటులోకి వచ్చేందుకు, దాన్ని భవన నిర్మాణాల్లో ఉపయోగించేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. పాత బిల్డింగ్లను కూల్చేసినప్పుడు వచ్చే నిర్మాణ వ్యర్థాలను పారబోయకుండా వాటిని రీసైకిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటుకలు, కాంక్రీటు ముక్కలను మళ్లీ ప్రాసెస్ చేసి భవన నిర్మాణంలో ఉపయోగించేలా తయారు చేస్తున్నారు. దీనివల్ల భవన నిర్మాణ వ్యర్థాలను తగ్గించడమే కాకుండా సహజ ఇసుకపై ఆధారపడటాన్ని కూడా కొంత తగ్గిస్తుంది. ఇసుక కొరత సౌదీ అరేబియాలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ కనిపిస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50 బిలియన్ టన్నుల ఇసుకను ఉపయోగిస్తున్నారు. నీటి ద్వారా అధికంగా వినియోగించే సహజ వనరుగా ఇప్పుడు ఇసుక నిలిచింది. నదులు, సముద్రాల నుంచి ఇసుకను అడ్డగోలుగా తవ్వి తీయటం వల్ల పర్యావరణం పరంగా తీవ్ర నష్టాలు జరుగుతున్నాయి. నదుల్లో ఇసుకను తరలించడంతో నదీ గర్భం కోతకు గురవుతోంది. అంతేకాకుండా నదీ తీర ప్రాంతాలు దెబ్బతినటం, జీవ వైవిధ్యం కోల్పోవడం వంటి పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిపై స్పందించిన యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది గ్లోబల్ శాండ్ క్రైసిస్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమస్య ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించక ముందే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇసుకకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు. రాళ్లను పిండి చేసి కట్టడాల్లో వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇసుకను ఎడాపెడా తోడేస్తూ ఉంటే రానున్న రోజుల్లో పెను ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.